వరల్డ్‌లో ఏఐ ఒక అవసరంగా మారింది. ఇలాంటి అవసరాన్ని బేస్ చేసుకొని పెద్ద కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కొన్ని వెస్టర్న్ కంట్రీస్‌లో ఏఐ డేటా సెంటర్స్ పెట్టడం కోసం ట్రై చేశాయి. కానీ అక్కడున్న కంట్రీస్ ఆ ప్రపోజల్స్‌ని రిజెక్ట్ చేసాయి. సో, ఎందుకు రిజెక్ట్ చేశాయంటే అక్కడున్న పీపుల్ మీద, అక్కడున్న రిసోర్సెస్ మీద వాళ్ళకున్న కన్సర్న్. సో, అలాంటి కన్సర్న్ లేని దేశం ఏంటో వెతుక్కున్నాయి ఈ పర్టిక్యులర్ కంపెనీస్. సో, అప్పుడు ఇండియాకొచ్చాయి. ఈ పర్టిక్యులర్ డేటా సెంటర్స్ పెట్టడానికి ప్లాన్ చేసేది. అలా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ $17 మిలియన్ ఒక స్టేట్‌లో ఒక ఏఐ డేటా సెంటర్ పెట్టడానికి ప్లాన్ చేసింది. ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ అంటున్నారు. అట్లాగే గూగుల్ లాంటి కంపెనీ వైజాగ్‌లో ఒక పెద్ద డేటా సెంటర్ ప్లాన్ చేస్తుంది. సో, ఈ పర్టిక్యులర్ డేటా సెంటర్ 450 ఫుట్బాల్ గ్రౌండ్స్‌తో సమానం అంటున్నారు. సో, ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్స్ పెట్టేటప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ సబ్మిట్ చేయకుండా అప్రూవల్స్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో, రానున్న టైంలో ఈ సూపర్ ఎల్‌నినో వల్ల మనకి రైన్స్ రావంటున్నారు. అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఇరిగేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, వాటర్ స్కేర్సిటీ ఎంతవరకు ఉంటుంది? అట్లాగే వాటర్ ఈ డేటా సెంటర్స్ వల్ల ఎంతవరకు పొల్యూట్ అవుతుంది ఫ్రెష్ వాటర్. సో, ఇలాంటివన్నీ చెక్ చేసుకోకుండా ఆ కంపెనీస్‌కి అప్రూవల్స్ వితిన్ 10 డేస్‌లో వైజాగ్ లాంటి సిటీస్‌లో ఇచ్చారు. సో, అక్కడున్న పొలిటీషియన్స్ ఏమంటారంటే, మనకి ఉన్న పోలవరం ప్రాజెక్ట్ మనకి ఇన్ని టీఎంసీలు వాటర్ ఇస్తుంది. దీనికి ఇన్ని టీఎంసీలు వాటర్ వేస్టేజ్ ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు అంటారు. రానున్న తరాలు ఎంతవరకు ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తూ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తాయో, సో, అవన్నీ అసెస్‌మెంట్ లేకుండా ఎట్లా అప్రూవల్ ఇస్తుంది? సో, దీనికోసం మీరేమంటారు? కామెంట్‌లో తెలియజేయండి. ఫాలో డికోడ్ ఎర్ఎల్. హెడ్‌లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.